స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. కొన్ని నిత్య సత్యాలు తెలుసుకుందాం. 100 కోట్లకు అధిపతులైన ఒక్క నిమిషము కూడా ఆయుస్సును కొనలేరు. 1,000,000 కోట్లకు వారసుడైన ఊపిరి పోగానే బయట పారేస్తారు. 100 మంది డాక్టర్లు వెంట ఉన్నా పరలోక ప్రయాణము ఆపలేరు. ప్రపంచానికి అంతటికీ అధిపతి అయిన ఆయుస్సుకు అధిపతి కాలేడు. తినినది దాచుకొనినది మట్టిపాలు, ఇతరులకు ఇచ్చినదే మన పాలు. మన ప్రవర్తననే మనలను శత్రువులుగాను మిత్రులుగాను తయారు చేయను. ద్వేషించదగిన వారిని కూడా ప్రేమించడము ఉత్తమ సంస్కారం. అందని దాని కొరకు ఆశించడమే దుఃఖము. ఉన్నది చాలు అనుకోవడము సుఖము. యోగ్యత అర్హత లేకున్నను అత్యాశతో కోరడము దుఃఖదాయకము. కారు లేదని చింతించకు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. ఆదాయాన్ని మించి ఖర్చు చేయడమే దరిద్రం. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోవద్దు. పరోపకారమే పరమ పుణ్యం. సహనము ఓర్పు అనే సంపదను పెంచుకో. సుఖము పుణ్యాన్ని తగ్గిస్తుంది, త్యాగము పుణ్యాన్ని పెంచుతుంది. మనము చేసే మంచి పనులే మనకు చేయూత, ఆసరా. కోరికలను తగ్గించుకొని చక్రవర్తి వలె శోభించు. కఠినమైన మాట కత్తి దెబ్బ కంటే పదునైనది, దాని పరిణామము మహాభయంకరమైనది. అసూయ గుణాల అన్నిటిలోనికి మహా చెడ్డది. జ్ఞానమనే పైరుకు వైరాగ్యము కంచె వంటిది. మనుష్య జన్మ మోక్షదారము కావాలి. ఆచరణ లేని జ్ఞానము పాయసములో తిరిగే గరిటె లాంటిది. పుట్టిన ప్రతివారు మరణించక తప్పదు. అహంకారముతో జీవించవద్దు. కష్టాలను దుఃఖాలను సహించుటే తపస్సు. కోపము మానుతే 1,000,000 జపాలు చేసినట్టే. పాపము చెయ్యకుంటే పలు తపస్సులు చేసినట్టే. కాంత కనకములపై వ్యామోహమే ప్రబల శత్రువు. నిష్కారణంగా ఇతరులు నిన్ను అవమానించవచ్చు. కలవరము నొందక ఓర్పుతో పరిస్థితిని ఎదుర్కొనుము. విషమ పరిస్థితులలో ప్రశాంతత ఎంతో శక్తివంతమైనది. ప్రతి విషయములోనూ ప్రతి వారితోనూ వినయముతో ఉండవలెను. గత వ్యధలను దుస్సంఘటనలను గుర్తుంచుకొని బాధపడనేలా అవి విరిగిన పాలవలే నిష్ప్రయోజనం. మళ్ళీ అట్టివి జరగకుండా చూసుకో. అల్ప విషయాలకై కాలాన్ని వృధా చేయవద్దు. లౌకికమైన కీర్తి ప్రతిష్టల కొరకు, గుర్తింపు కొరకు ప్రాకులాడవలదు. ఎవరి దురదృష్ట అదృష్టాలకు వారే బాధ్యులు. నైతిక విలువలకు, సత్ప్రవర్తనకు కట్టుబడి ఉండుము. మనకు జరిగిన దుస్సంఘటనలకు ఇతరులు బాధ్యులు కారు. మన గత జన్మల కర్మలే ఫలితమే కారణం. మనము నివసించే పరిస్థితులకు, పరిసరములకు అనుకూలముగా మనమే మారినచో వాని ప్రభావము మనపై ఉండదు. ప్రయత్నం చేసి అనుభూతి నొందుము. పరాధీనమే ప్రాణ సంకటం. చిన్న విషయాలకు కూడా ఇతరులపై ఆధారపడక అవసరమైనప్పుడు చేసుకొనుటకు శక్తి కలిగి ఉండము. బాధ్యతల నుండి తప్పించుకోవద్దు. సక్రమముగా నిర్వర్తించినప్పుడే మనశ్శాంతి, తృప్తి కలుగును.
స్వార్థపరునికి శాంతి లేదు. నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు శాస్త్రములను, మహాత్ములు రాసిన గ్రంథములను చదువుతుండు. మనసు, మాట, కార్యాచరణము మధ్య సమన్వయము ఉండవలెను. చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి ఉండరాదు. వంచన చేయవద్దు. ఎవరికైనాను ఏ విషయమైనను అడిగితే తప్ప ఎలాంటి సలహాను ఇవ్వవద్దు. ఎవరి అభిప్రాయము వారిది. వాదనకు దిగవద్దు. శత్రుత్వము ప్రయాస కలుగు. స్వార్థము, వంచన, దగా వంటి నీచ లక్షణములను దరికి రానీయకం. వినయము అసమర్థత కాదు. ఎంత వినమ్రుడవై ఉండునో అంత శక్తివంతుడవై ఉందువు. ప్రతి వారు తన కోరికను అనుకూలముగా ప్రవర్తింపవలననుకొనుట పొరపాటు. ఈ ప్రపంచము ఏ ఒక్కని కోసమో నిర్మింపబడలేదు, మన అందరిది. అందరూ కలిసి జీవించాలి. ఈ ప్రపంచము ఒక సాధనా భూమిక. ఇక్కడ వికాసము నుండి ఆధ్యాత్మిక సంపదను పొందుము. సమస్త లోకములందు జన్మలెత్తిన ముక్తిని పొందలేడు. చివరకు మానవ జన్మతోనే ముక్తి